సొంత మండలానికి సాగునీరు ఇవ్వలేని మంత్రి తమకు వద్దని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. మొగళ్లూరులో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు. మొదటి పంటకే నీరివ్వకపోవడంతో మొగళ్లూరు నుంచి మరుపూరు వరకు బీడు భూములు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మండలంలో కండలేరు లిఫ్ట్ ఇరిగేషన్ కింద 1000 ఎకరాలకు నీరు లేక రైతులు అల్లాడిపోతున్నారన్నారు. రైతుల పంటలు పండించడానికి సహకరించని మంత్రి కాకాని అక్రమ సంపాదనతో తన పంట పండించుకుంటున్నారని మండిపడ్డారు. పొదలకూరు మండలం పర్యటన మొగళ్ళూరుకి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డికి జన్మనిచ్చిన పొదలకూరు మండలం జన్మలో మంచి పని చేయలే. ఇప్పుడు మొదటి పంట ఆయన ఎడమ కాలువ కింద పులికొల్లు నుంచి చాటగొట్ల దాకా దాదాపు 5000 ఎకరాలు. వాళ్ళకి చెరువుల్లో అరాకొర నీళ్లు ఉన్నాయంట. పైనుంచి నీళ్ళు ఇస్తామంటే వాళ్ళు నార్లు వేసుకుంటారు. ఇవ్వనని చెప్పేశాడంట. 13 టీఎంసీలు ఉన్నాయి కండలేరులో, 13 టీఎంసీలు ఉన్నాయి. ఇవ్వడంట. కండలేరు నంబర్ 1 బ్రాంచ్ కెనాల్ క్రింద ఈ పొదలకూరు మండలానికి సంబంధించి డేగపూడి, దుగ్గుంట 2 కలిసి 1600 ఎకరాలు. ఆ 1600 ఎకరాలకి నీళ్ళు ఇవ్వని తేల్చి చెప్పేశాయంట. 13 టీఎంసీలు పెట్టుకొని 8 టీఎంసీలు ఉన్నప్పుడు పొదలకూరు మండలం అంతా ఇచ్చాం, అక్కడ నంబర్ 1 బ్రాంచ్ కెనాల్కి ఇచ్చాం. వాళ్ళు అడిగారంట, 8 టీఎంసీలు ఉన్నప్పుడు చంద్రమోహన్ రెడ్డి పండించాడు, ఇప్పుడు మీరు ఎందుకు పండించడానికి? ఇచ్చేది లేదని చెప్పాను.